అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా అవడానికి పెద్దల్లుడే అనే కానీ ఎలా ఉండాలో మీ తర్వాత వచ్చిన తోడళ్ళులను చూసి నేర్చుకోండి అంది. వాషింగ్ మిషన్లోని బట్టలను గట్టిగా విదిల్చి తాడు మీద ఆరేస్తూ గోపిక. ఏమిటోయ్ ఆదివారం పూట పొద్దున్నే చక్కగా పెసరట్టు ఉప్మా పెట్టి మరీ వాయిస్తున్నావు. చూస్తున్న పేపర్లో నుండి సగం తల పైకెత్తి అన్నాడు మురళి. మన పెళ్లి చూపుల్లో మా వాళ్ళంతా కుర్రాడు మెతకలా ఉన్నాడు, ఒప్పేసుకోవే అంటే ఏంటో అనుకున్నా. ఇలా అన్నీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి మరీ మీ అమాయకత్వం పోగొట్టాల్సి వస్తుందని తెలియక. బట్టలు ఆరవేసే కార్యక్రమం విజయవంతంగా ముగించినట్లుంది. బొడ్డులో దోపిన చీరకుచ్చిళ్లను వదిలి వచ్చి మురళి ముందున్న దివాన్ మీద కూర్చుంటూ అంది గోపిక. అనేవాళ్ళు 1,00,000 అంటారు, మావాళ్ళు అన్నారు. పిల్ల బొమ్మలా ఉంది, పెద్ద పెద్ద కళ్ళున్న చిన్న లక్క పిడతలాంటి నోరుతో ముచ్చటగా ఉంది. నీ ముందు నోరెత్తే సాహసం చెయ్యదు, ఉప్పేసుకోరా అని. ఇప్పుడేమో నిద్రలో తప్ప నీ నోరు మూతపడేది ఎప్పుడని అన్నాడు అంతకన్నా వెటకారంగా మురళి. అమ్మో, మీ మెతకదనమంతా ఊర్లో వాళ్ళ ముందే, నన్ను మాత్రం బాగానే సాధిస్తారు. ఉక్రోషంగా లేచింది గోపిక వంటింట్లోకి వెళ్ళడానికి. అసలు ఇప్పుడు అర్జెంటుగా ఈ కోచింగ్ క్లాసెస్ నా కోసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సెలవిచ్చారు కాదు శ్రీమతి గారు అన్నాడు మురళి వంటగదిలో ఉన్న గోపికని వెనక నుంచి హగ్ చేసుకుని. ఏముంది, దసరా వస్తోంది అంది ఆకుకూరలను ఒలిచి గిన్నెలో వేస్తూ. అదేంటి, పండుగ దాని దారిన అది వచ్చిపోతుంది కదా, నా మెతకదనం గడుసుదనంతో దానికేమిటి సంబంధం ఆశ్చర్యపోయాడు మురళి. చాలేండి వేళాకోళం, పండక్కి మా పుట్టింటికి వెళ్ళేదా అంది గోపిక మురళిని విడిపించుకుని హాల్లో సోఫాలో కూర్చుని. అయితే అన్నాడు మురళి అయోమయంగా. అయితే ఏముంది, దద్దోజనం. ఇంటికి పెద్దల్లుడు అంటే ఎలా ఉండాలో తెలుసా అంది సోఫాలో కాళ్ళు ముడుచుకుని కూర్చుని మురళికి గీతోపదేశం చేస్తున్నట్లుగా. హుందాగా దర్పంగా, చూడగానే అత్తమామలు గౌరవించేలాగా, తోడళ్ళళ్ళు భయపడేలాగా ఉండాలి. కానీ మన తర్వాత 2 ఏళ్లకు 4 ఏళ్లకు పెళ్ళయి వచ్చిన నా 2 చెల్లెళ్ల భర్తలకే మీకన్నా ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. అంతా మీ మెతకదనం వల్లే అంది గోపిక విచారంగా. అవునా, నేనేదో అందరితో కలివిడిగా ఉండే రకాన్ని, బిగుసుకుపోవడం, మూతి ముడుచుకోవడం నాకు రాదు అన్నాడు మురళి లేచి రూమ్లోకి వెళుతూ. రావాలండి, రావాలి, లేకుంటే మా పుట్టింటి వాళ్ళ ముందు చులకనైపోతారు మురళి వెనకే వెళుతూ. మా అమ్మ ఆరోగ్యం బాగోలేక ఇంటిలో పనుల్లో సహాయం కోసం నేను డిగ్రీ మధ్యలో చదువు ఆపేయాల్సి వచ్చింది. మీదేమో గవర్నమెంట్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ పోస్టు. అందుకే ఈ చులకనంతా. నా త్యాగం వల్లే కదా నా చెల్లెళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేయగలిగారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. కనుకనే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కట్టుకున్నారు. అందుకే మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు వాళ్ళ ముందర. ఈసారి అలాగే చూస్తే పండగలకు వెళ్ళడం మానేద్దాం. ఎప్పుడో విడిగా మనమే వెళ్ళి అమ్మా నాన్నలను చూసుకుని వచ్చేస్తే చాలు అంది గోపిక బెడ్ మీద కూర్చుని. అలా అంటావా? సరే, ఈసారి నువ్వే చూస్తావుగా. నువ్వు సరేనంటేనే తప్ప ఏ పని చేయను. చూద్దాం ఎన్ని కిలోల గౌరవ మర్యాదలు ఎక్కువ వస్తాయో అంటూ గోపిక ఒళ్ళో తళ్ళపెట్టి పడి పడుకున్నాడు మురళి. ప్రతిసారి చూస్తున్నాను, వాళ్లే పని చేయకుండా హాయిగా గడిపి వెళ్తూ ఉంటారు. మా అమ్మ నాకు, మా నాన్న మీకు బాగానే పనులు పురమాయిస్తున్నారు. నేనంటే ఇంటికి పెద్ద కూతురిని కాబట్టి ఏదో సర్దుకుపోయి నా చెల్లెళ్లకు తలో పని అప్పజెప్పైనా చేసుకుపోతూ ఉంటా. కానీ మీకేం పట్టింది? మీరేమన్నా పెద్దలుడా లేక పనివాడా? మీకు ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్లుగా ఉంటుంది అంది గోపిక మురళి తల్లో చేతులు పెట్టి మసాజ్ చేస్తూ. అయితే ఈసారి చూసుకో మన డాబు దర్భము తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లా ఎలా ఉండబోతుందో అన్నాడు మురళి గోపి చేసే మసాజ్ను మైమర్చిపోతూ. ఈసారి దసరాకి 10 రోజులు సెలవులు ఉన్నా పండగకి 1 రోజు ముందు మాత్రమే కారులో ఊరికి బయలుదేరారు మురళి గోపిక. ఏమిటి అమ్మాయి, ప్రతిసారి 2 రోజులు ముందుగా వచ్చేవాళ్ళు, నువ్వు అల్లుడు ఈసారి సరిగ్గా ముందు రోజు వచ్చారు. నాకు మీ నాన్నకు దిక్కు తోచలేదనుకో అంది తల్లి, గోపిక తల్లి సుభద్ర లోపలికి వచ్చిన కూతుని చూసి. అవునవును, అలా ముందుగా వచ్చేయడం వల్లే కదా తర్వాత వచ్చే నా చెల్లెళ్ళ లగేజీలు దింపడానికి, ఎదురెళ్ళి చిన్నళ్ళను స్వాగతం చెబుతూ తీసుకురావడానికి మమ్మల్ని వెళ్ళమనేవారు అని లోపల అనుకుని మీ అల్లుడి గారికి ఊపిరి సలపనంత పని. అసలు లీవు ఇవ్వడం కాదు కదా, పండగ రోజుల్లో కూడా రావాల్సిందే అన్నారు. కానీ మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని రాత్రిళ్ళు 7-8 వరకు ఉండి ఎక్స్ట్రా వర్క్ పూర్తి చేయబట్టి రాగలిగాం. తన భర్త ఆషామాషి మనిషి ఏం కాదు, బిజీ పర్సన్ అన్నట్టుగా చెప్పింది గోపి అందరూ వినెట్టు. అవునా, అయ్యో, అల్లుడు గారు అందుకే బాగా చిక్కిపోయినట్లున్నారు అంటూ పెద్ద గ్లాసులో చిక్కని ఆవు పాలు తెచ్చిచ్చింది సుభద్ర. అప్పటికే ముందుగా వచ్చేసిన గోపి పెద్ద చెల్లెలు ఆమె భర్త రైతు బజారు వెళ్ళి 2 పెద్ద సంచీల నిండుగా కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు కారులో వేసుకుని ఇంటి ముందు దిగారు. ఎప్పుడొచ్చావు అక్క? ఏం బావా, మా అక్కను ఇంత లేటుగా మా ఇంటికి తీసుకురావడం అంటూ మురళితో అంది పెద్ద మరదలు శ్యామల తన చేతిలో సంచులు తల్లు చేతికి అందిస్తూ. హలో బ్రదర్, హౌ ఆర్ యూ?
ప్రతిసారి మీరు ఈ మార్కెట్ పని ఎంత చక్కగా చూసుకునేవారు. నాకు మాత్రం ఈ బేరమాడడం, తాజావి తేయడం ఎంత కష్టమైందో అంటూ హాల్లోని సోఫాలో అలసిపోయి కూర్చున్నాడు శ్యామల భర్త అర్జున్. ఏమైనా మా బావ వెంట ఇకపైన మీరిద్దరూ కూడా వెళ్ళి వస్తూ ఉండండి, అప్పుడు అర్థమవుతుంది చక్కగా, అంది శ్యామల భర్త పక్కన కూర్చుని. అలసిపోయి వచ్చి సోఫాలో కూర్చున్న చిన్నక్క బావకు, పెద్దక్క బావకు కాఫీలు తెచ్చి అందించింది మూడవ చెల్లి కావ్య. అక్కడికి నీకేదో పనులన్నీ మహా అద్భుతంగా వచ్చినట్టు. ఏదో మీ పెద్ద అక్క ఈసారి లేటుగా రాబట్టి కానీ, లేకుంటే ఏనాడైనా వంటింట్లో అడుగుపెట్టావా? ఏదో పెద్ద నువ్వే ఎప్పుడు ఇంటి పనులన్నీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. వదిన గారు, ముందు వీళ్లకు ఇవ్వండి, ఏ పనులు ఎలా చేసుకోవాలో ట్రైనింగు, అన్నాడు అర్జున్. అందరూ టిఫిన్స్ ముగించాక శ్యామల అలసిపోయాను అంటూ బెడ్ ఎక్కింది. కావ్య భర్త జీవన్తో కలిసి పేకాట మొదలుపెట్టింది. అర్జున్ టీవీలో క్రికెట్ చూడడంలో లీనమయ్యాడు. దివాన్ మీద నడుము వాల్చాడు మురళి. అప్పటికే సుభద్ర పెద్ద కూతురి చేతికి వంటింటి బాధ్యత అప్పచెప్పి పూజగది సర్దడంలో మునిగిపోయింది. మురళి కాస్త బజారుకి వెళ్ళి వద్దాం, బయలుదేరు అంటూ వచ్చాడు గోపిక తండ్రి భాస్కర్రావు. గోపిక వంటగదిలో నుండి తొంగి చూసి తల అడ్డంగా ఊపింది, వెళ్ళొద్దు అన్నట్లుగా. కాస్త తలనొప్పిగా ఉంది మావయ్య, మన అర్జున్తో వెళ్ళి వస్తారా అన్నాడు మురళి భార్య సైగను అర్థం చేసుకుని. అయ్యో అలాగా, ఆఫీస్ పని టెన్షన్ మరీ ఎక్కువ అయ్యిందనుకుంటా. ఉండు, మీ అత్తయ్యతో చెప్పి వేడివేడి కాఫీ పెట్టమంట, క్షణంలో తగ్గుతుంది అంటూ వంటగది వైపు వెళ్ళాడు భాస్కర్రావు. 5 నిమిషాలలో చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ అర్జున్కిచ్చి పెయిన్ కిల్లరు, జీవన్ నేర్పిన యోగా ముద్రలు అన్నింటినీ ఉత్తిపుణ్యానికి బలి కావాల్సి వచ్చింది మురళి. భోజనాలు అయ్యాక సాయంత్రం, ఇప్పుడు ఎలా ఉంది మురళి, తలనొప్పి తగ్గిందా అన్నాడు భాస్కర్రావు అల్లుడితో. ఈసారి గోపిక కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నా పట్టించుకోకుండా, పర్వాలేదు మామయ్య, సుమారుగా తగ్గినట్టే ఉంది, రాత్రికి రెస్ట్ తీసుకుంటే అదే తగ్గుతుంది అని చెప్పాడు మురళి. తగ్గకుంటే చెప్పండి బావా, నా స్నేహితురాలు చెప్పిన ధనియాల కషాయం పెట్టిస్తా అంది శ్యామల. లేదు లేదు, మా అత్తగారు చెప్పారు, ఆముదంతో తల మసాజ్ చేస్తే తగ్గుతుంది అని అంది కావ్య. ఆగండే, కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది అంది సుభద్ర అల్లుడి కోసం బెడ్ సర్దుతూ. మీరు బజారుకి వెళ్ళండి మామయ్య, పండగ రేపే కదా, నా కోసం మీ పనులు వాయిదా వేయడం ఎందుకు అన్నాడు మురళి భార్య వంక ఏం చెప్పను అన్నట్టుగా చూస్తూ. ఏం చేయాలి అన్నట్టు భార్య సుభద్ర వైపు భాస్కర్రావు చూడడం, ఆవిడ వద్దు అన్నట్టు తల అడ్డంగా తిప్పడం గోపిక కంట పడనే పడింది. ఏం పర్వాలేదులే అల్లుడు, మీ తలనొప్పి తగ్గాకనే ఇవాళ కాకపోయినా రేపు వెళదాం, అయినా రేపు దుర్గాష్టమిగా, విజయదశమి ఎల్లుండి కదా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు భాస్కర్రావు. భర్త వెనకాలే సుభద్ర కూడా వెళ్ళింది. చూసారా, 106 అయినా మిమ్మల్నే బజారుకు తీసుకువెళ్ళి మీతో బ్యాగులు మోయించాలి అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అల్లుళ్ళు మోస్తే అరిగిపోతారని కాబోలు. మా అమ్మ సైగ చేయడం నా కళ్ళారా చూశాను, గుసగుసగా భర్త చెవిలో అంది గోపిక. నువ్వు అపార్థ మనిషివి, అలా అయితే ఉదయం అర్జును శ్యామల కూరగాయలు పండ్లు మోసుకురాలేదా అన్నాడు మురళి. అది మనం సమయానికి రాకపోయేసరికి తప్పనిసరే పంపారు, కానీ ఎప్పటిలా 2-3 రోజుల ముందు వస్తే అది మనకే పడేది. ఇప్పటికీ మనల్ని చూశారుగా, ఇంకా వాళ్ళు ఇంకెందుకు చెబుతారు అంది గోపిక. సర్లే, ఏదో ఒకటి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇవ్వాలిగా అంటూ మరో గది వైపు వెళ్తుంటే, ఆగండి, నేను కూడా మీ తలకి జెండుబాం రాస్తున్నట్టుగా ఈ వంటగదిలేసి వస్తా, అప్పుడు కానీ మా అమ్మ ఆ పనులు శ్యామలకో కావ్యకో చెబుతుంది అంటూ వెంట నడిచింది గోపిక. గదిలోని కిటికీ పక్కన ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్లో చూసుకుంటూ చీర సర్దుకుంటుంటే కిటికీ అవతల గదిలో సుభద్ర భాస్కర్రావు మెల్లగా మాట్లాడుకోవడం వినిపించింది. నెమ్మదిగా కిటికీ వెనక నెక్కింది గోపిక, చప్పుడు చేయకుండా చెవులు రిక్కించి వింటూ. అది కాదు సుబ్బు, అల్లుడు పాపం తలనొప్పితో బాధపడుతున్నట్టు ఉంది, అర్జున్ని తీసుకుని వెళ్ళి బజారు పని ముగించుకు వస్తానంటే వద్దు అంటావేమిటి? రేపు పండగ పూట పిల్లలతో గడపకుండా బజార్ల వెంట తిరగడం అవసరమా అన్నాడు భాస్కర్. మీకు ఎన్నిసార్లు చెప్పానండి, ముఖ్యమైన పనులకు మురళిని తీసుకువెళ్ళాలి అని, పండగ పబ్బాలకు అందరూ వచ్చినప్పుడు వంటింటి బాధ్యత గోపికది మాత్రమే అని. ఇవాళ కాకపోయినా రేపు వెళ్ళినా కొంపలేమీ అంటుకోవు, అయినా వంటలు చేస్తూ ఆడవాళ్ళం బిజీగా ఉంటాం, కానీ మీరు వేళ్లకు తినడానికి వస్తే చాలు కదా, మగాళ్ళు ఉదయం టిఫిన్ చేసి వెళ్ళి వచ్చేయండి అంది సుభద్ర. అప్పటికే భార్య కిటికీ దగ్గర ఎందుకు నక్కి ఉందా అని అక్కడికి వచ్చిన మురళిని చూసి విన్నారా అన్నట్టుగా కళ్ళెగరేసింది గోపిక. అయినా వాళ్ళు మాత్రం ఏమైనా అనుకోరు, ఎప్పుడు మురళిని తీసుకువెళ్తున్నాను అని అన్నాడు భాస్కర్రావు. ఏమిటండి వాళ్ళు అనుకునేది, వాళ్ళకేం తెలుసని, పట్టుబట్టలు, బంగారం, క్వాలిటీ, ఆఫర్స్ చూసి మన వాళ్ళకి ఏది అవసరమో అలా తేవడం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నంత ఈజీ కాదు. వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ అమ్మా నాన్నలో మనము సెలెక్ట్ చేసి పెట్టాల్సిందే. మురళి అయితే వాళ్ళ ఇంటిలో పెద్ద కొడుకు, కొడుకులు లేని మన ఇంటికి అంతే బాధ్యత తెలిసిన పెద్ద అల్లుడు. అత్తామామల ఆర్థిక పరిస్థితులు, మిగతా వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని అందరికీ నచ్చేలాగా షాపింగ్ చేస్తాడు అంది సుభద్ర. మిగతా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళితే వాళ్లకు అలవాటు అవుతుంది కదా అన్నాడు భాస్కర్రావు. వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ అయితేనే బాగా తెలుస్తుంది, అక్కడికి
వచ్చి మిమ్మల్ని మురళి ఇబ్బంది పెట్టేస్తారు అంది సుభద్ర. అయినా అన్ని బ్యాగ్స్ మీ వల్ల కాదు మావయ్య అంటూ ఒక్కడే పట్టుకొస్తుంటే ఏదోలా ఉంటుంది తెలుసా అన్నారు ఆయన మళ్ళీ. షాప్లోనేగా, బయటకు రాగానే కారులో వచ్చేస్తారాయే. అతనేమీ మీలా పరాయిగా ఆలోచించడం లేదు. మామయ్యను కూడా తండ్రిలా భావిస్తుంటే మీరే అల్లుడిగానే దూరం చేస్తున్నారు. మన తర్వాత మన బాధ్యతగా పుట్టింటి తరపున పండగ పబ్బాలకు అందరినీ పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టడానికి మీ సంపాదనతో సంబంధం లేకుండా నా పేరు మీద నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన ఎకరం పొలము నా పెద్ద కూతురి పేరు మీద రాస్తాను. చిన్నవాళ్ల బుద్ధులు ఎలా మారతాయో చెప్పలేం. పెద్దది ఒట్టి అమాయకు పక్షి. చెల్లెళ్ళు అంటే పిచ్చి ప్రేమ దానికి. దాన్ని చదువు మధ్యలోనే ఆగిన చెల్లెళ్ళు బాగా చదువుకోవాలని వాళ్ళ అవసరాల దగ్గర ఉండి చూసుకునేదని అని పెద్ద కూతురి స్వభావాన్ని గుర్తు చేసుకుంది సుభద్ర. సరే, రేపు పెద్ద అమ్మాయిని తీసుకువెళ్తాను అన్నాడు భాస్కర్రావు. మీరొకరు, అది మీతో వస్తే అంతే సంగతి. మీ చిన్న కూతుర్లు వంటగదిని యుద్ధరంగం చేసేస్తారు. గోపిక అయితే చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ అందరి అభిరుచులు తెలిసిన పిల్ల. ఎవరేమి తింటారో ఎంత వండాలో అన్నీ కొలిచినట్లుగా చేస్తుంది. మిగతా వాళ్ళు కనీసం వాళ్ళకి ఏమి ఇష్టమో కూడా తెలియని వాళ్ళు. అసలైన పండగ అంటే వదినగారి మీరు కలిసి వండే పిండి వంటలే అత్తయ్య. మేమిద్దరం అందుకోసమే వస్తాము అని సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నాం అని నిన్న ఏకగ్రీవంగా చెప్పారుగా చిన్నల్లుళ్ళు అని హాల్లో నుంచి వంటగదిలోకి నడుస్తూ. వంటగదిలో గోపిక లేకపోవడం గమనించి, శ్యామల, మీ అక్క మీ బావకి తలపడుతున్నట్టుగా ఉంది, కాస్త వచ్చి గారెలు వెయ్యి. కావ్య, నువ్వు ఆ చింతపండు పులిహోర సంగతి చూడు అంటూ కేకలు వేసింది. ఏమిటి అలా బెల్లం కుట్టిన రాయిలాగా దారికి అడ్డంగా నిలబడ్డారు? పక్కకు జరగండి. అది గారెలు వేస్తే బజ్జీలు అవుతాయి. కావ్య పులిహోర చేస్తే మన కడుపులు ఆహాకారాలు చేస్తాయి. త్వరగా వెళ్ళాలి అంటూ మురళిని ఒక్క తోపు బెడ్ మీదకు తోసి వంటగదిలోకి పరుగు తీసింది గోపిక. గోపిక పరుగు చూసి నవ్వుకుని ఆమె వెనకే హాల్లోకి వెళ్ళాడు మురళి. అమ్మయ్య, అక్క వచ్చేసిందిలేండి, ఆట ఆపొద్దు అంటూ మళ్ళీ పేక చేతిలోకి తీసుకుంది కావ్య. మా అక్క బంగారం. ఒక నిమిషం అది అటు వెళ్ళగానే కేకలు వేసి నిద్ర పాడు చేసింది మా అమ్మ. ఈమె అమ్మ కాదు, అత్తలా బిహేవ్ చేస్తుంది. వంట అయినాక లేపవే కావ్య అంటూ మళ్ళీ మంచం ఎక్కింది శ్యామల. చూసారా అన్నయ్య, ఇది మీ మరదళ్ల వరుస. మన అత్తగారికి అన్నా గట్టిగా కోపడతారు కానీ వీళ్ళ గారాభం ఎక్కువ అవ్వడానికి కారణం వదినగారే అన్నాడు అర్జున్ నవ్వుతూ. చూడండర్రా, గారెలో ఉప్పు సరిపోయిందా అంటూ మొదటివాయి గారెలు తీసుకొచ్చి అందరికీ పెడుతూ అడిగింది గోపిక. ఓహో, సూపర్గా ఉన్నాయి వదిన, క్రిస్పీగా, పైగా క్రంచీగా, తింటుంటే రుచి అదరహో అన్నాడు జీవన్. నీకు ఇప్పుడు తలనొప్పి ఎలా ఉంది మురళి? డాక్టర్ దగ్గరికి వెళదామా అన్నాడు భాస్కర్రావు గారు. పర్వాలేదు మామయ్య, ఇప్పుడు లేదులేండి, డాక్టర్ దగ్గరకు ఏమీ వద్దులేండి అన్నాడు మురళి గోపికను చూసి నవ్వుతూ. మరీ అయితే మీరు భోజనం చేశాక నాన్నతో బయటకు వెళ్ళి వచ్చేయండి అంది గోపిక. అమ్మో, బయటికి వెళితే మళ్ళీ వస్తుందేమో తలనొప్పి అని గోపికని చూసి కన్నుగొట్టి కొంటెగా నవ్వాడు మురళి. బయటకు వెళ్ళి అలా తిరిగి వస్తే అమ్మో వీడెవడో మొండిగట్టంలా ఉన్నాడు, ఇక మన ఆటలు సాగవు అనుకుని అదే దడుచుకుని పారిపోతుందిలేండి అంది గోపిక మురళి వైపు చూసి మూతి తిప్పుతూ. అబ్బో, వదినగారు కూడా భలే జోక్స్ వేస్తున్నారే అని తోడళ్ళుళ్ళు. ఇన్నాళ్ళు సరదా ఒక మాట అన్న ఊరుకొని మా అక్క ఇవాళేంటో మా భావని ఆట పట్టిస్తుంది అని ఆశ్చర్యం నటిస్తూ గలగలా నవ్వేశారు మరదళ్ళు. వాళ్లతో పాటు మురళి, గోపిక కూడా శృతి కలిపారు. పండగంటే మనసారా నిండే సంతోషమే. ఇప్పుడు కదా ఇంటికి పండగ కళ వచ్చిందని కూతుళ్ళు అల్లుళ్ళలా ముఖంలోని నవ్వులు చూసి మురిసిపోయారు భాస్కర్రావు గారు, సుభద్రమ్మ.